డీజిల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర పోలీసులు అత్యుత్సాహం చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. శాంతియుతంగా నిరసన చేపట్టి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారిపై పోలీసులు అత్యుత్సాహం చూపించడం, ఇక పోలీసులు తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ లో మాత్రం ఈరోజు బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాని మీద నిరసనగా రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు టీపీసీసీ ఆదేశాల మేరకు. అయితే మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల ప్రాంతంలో అక్కడికి భారీగా చేరుకున్నటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు వీళ్ళందరితో కూడా కలెక్టర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి వచ్చి కలెక్టరేట్ ఎదురుగా కలెక్టర్ గేటుకు ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ర్యాలీగా బయలుదేరి. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దశాబ్ది ఉత్సవాలు గత జూన్ 2 నుంచి 22 వరకు అంటే దాదాపు 20 రోజుల పాటు నిర్వహించినటువంటి దశాబ్ది ఉత్సవాలు ఇవన్నీ కూడా ఒక బూటకంగా అయితే ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో గాని, పల్లెటూరులో గాని, తర్వాత జిల్లాలో గాని, రాష్ట్రంలో గాని ఎక్కడా ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం పేరుకు మాత్రం ఏదో గొప్పలు చేసినట్టుగా దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనీసం ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో తెరాస ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన మండిపడ్డారు. తర్వాత ఇంకా చాలా ఊర్లలో కూడా ఎలాంటి రోడ్డు సౌకర్యం గాని, త్రాగునీరు సౌకర్యం గాని, తర్వాత ఈ పింఛన్లు గాని, తర్వాత ఈ రేషన్ కార్డులు గాని ఇలా ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందించకుండా కేవలం పేరుకు మాత్రం రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు అనేటటువంటిది నిర్వహిస్తూ దాని పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారు, నిధులు నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా వచ్చిన తర్వాత ప్రధానంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఒక దఫా మంత్రిగా కూడా పనిచేసినప్పటికీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని చెప్పేసి విరుచుకుపడ్డారు. ఆయన అవినీతి పాలనపై ఆయన ధ్వజమెత్తారు. ఇదంతా కూడా ఆదిలాబాద్ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎన్నికల్లో జోగు రామన్నకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత టిపిసిసి ఆదేశాల మేరకు ఏదైతే కేసీఆర్ యొక్క 10 తలల రావణాసురుని పోలినటువంటి ఒక ఫ్లెక్సీని తగలబెట్టేందుకు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు ఆయన ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ యొక్క విషయంలో ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఈ తోపులాట కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. చివరగా పోలీసులు ఆ ఫ్లెక్సీని తీసుకెళ్లిపోయారు. దాంతో కనీసం అంటే ఈ యొక్క భరాస ప్రభుత్వంలో స్వేచ్ఛగా నిరసన తెలుపుకునేందుకు కూడా అవసరం ఇవ్వట్లేదని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ ప్రభుత్వ విధానాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ఫైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రధానంగా ప్రజల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఉన్నటువంటి ఒక వ్యతిరేకతను ఆయన ప్రజల్లోకి ప్రగాఢంగా తీసుకెళ్తున్నారు. అందుకే ఆయన ఈ మధ్య కాలంలోనే గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది శ్రీనన్న అనేటటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్న దాదాపుగా ఉదయం నుంచి రాత్రి 9 వరకు కూడా దాదాపు జేనత్ మండలంలోని 5 గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామాన కూడా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, కేవలం దశాబ్ది ఉత్సవం మాత్రమే ఘనంగా జరుపుకుంటుంది కానీ ప్రజల సౌఖ్యాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పేసి ఆయన గ్రామాన కూడా ధ్వజమెత్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ ప్రజలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి అంటే విపరీతమైనటువంటి ఒక 43 డిగ్రీల ఉష్ణోగ్రత మండు టెండను సైతం లెక్క చేయకుండా కంది శ్రీనివాసరెడ్డి తిరిగారు. ఆయనతో పాటు ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా కలిసి నడిచారు. దాదాపు గ్రామం మొత్తం కూడా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రజలకు చెప్పడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేటటువంటి ఒక ఎజెండాను కూడా, అంటే ఏదైతే డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ పై ప్రజలకు కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అంటే
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి సంక్షేమం జరగట్లేదని, కాబట్టి ఈసారి కనీసం ఆ గ్రామాల్లో జోగు రామన్న ఓట్ల కోసం తిరిగేటటువంటి యొక్క పరిస్థితి కూడా ఎక్కడా లేదని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. గ్రామ ప్రజల్లో చెప్తున్నారు. ఎప్పుడైనా సరే జోగు రామన్న చివరిసారిగా చివరి ఎన్నికని ఏదైపోతుందని, ఇదే ఆఖరు ఎలక్షన్ అంటూ వస్తారని చెప్పేసి ఆయన వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్పారు. అయితే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జోగు రామన్నపై తిరగబడతామని చెప్పేసి అక్కడి ప్రజలు కూడా కంది శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలిపారు. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం, అంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అక్కడ కూడా పూర్తి తెలంగాణలో కాకుండా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పి కేవలం ఒక పేరుకు మాత్రం, అంటే గత 14 ఏళ్లుగా ఏదో సాధించిన విధంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అనేటటువంటిది ఒక సిగ్గుచేటని, అంటే ఏ అభివృద్ధి చేయకుండా కూడా కేవలం ఆ పేరు మాత్రం ఉత్సవం జరుపుకోవడం ఎంతవరకు సమంజసం సబబని, ఈ పేరుతో అనవసరమైనటువంటి ఒక నిధులు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి అయితే మండిపడుతున్నారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక బాలి తరలి వచ్చినటువంటి ఒక కార్యకర్తలందరూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ వద్ద కాసేపు ఆ ధర్నా కూడా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ నటరాజ్ కి ఆ యొక్క మెమోరాండం కూడా సమర్పించారు రాజశేఖర్. ఒకటి సత్యనారాయణ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా అంటే ఆదిలాబాద్ సంబంధించినటువంటి సంక్షేమమే ప్రజల యొక్క కోరికలు కష్టాలు తీర్చడానికి వచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి. జోగురామన్న ప్రధానంగా ఆయన ఓటమే నా ధ్యేయంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఆయన చేసినటువంటి ప్రతి పథకం, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ జోగురామన్న చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ లేకపోతే ఆయన చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఆయన నిలదీస్తున్నటువంటి పరిస్థితి, ప్రజల ముందు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఈ రోజు కూడా దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల త్యాగాలు మర్చిపోయారు. అంటే అందరినీ పక్కన పెట్టేసి కేవలం మేము మాత్రమే సాధించాము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే సాధించారని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తూ 9 ఏళ్ళు పూర్తయింది, 10 ఏళ్ళు పూర్తి కాకుండా దశాబ్ది ఉత్సవాల పేరుతో ఎన్నికల స్టంట్గానే ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దశాబ్ది దగా పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపపెట్టు చెక్ పెట్టినట్లు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఆ కంది శ్రీనివాసరెడ్డి దాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఎలాంటి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకుండా, అంటే ప్రభుత్వం ఏదైతే ప్రధానంగా మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ఒక హామీలు ఏవో అలాంటి హామీలను ఏ మాత్రం నెరవేర్చకుండా కేవలం ఏవో కొన్ని తూతు మంత్రంగా పూర్తి చేసి ప్రజల్లోకి వస్తుందని, అలాగే ఏదో సాధించినట్టుగా దశాబ్ది ఉత్సవాల పేరు నిర్వహిస్తుందని చెప్పేసి ఆయన మండిపడుతున్నారు. అలాగే ఎప్పుడైతే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రభుత్వానికి, అంటే దశాబ్ది ఉత్సవాల్లో కొన్ని మర్చిపోవడము, కొన్ని చేయనివి చేసినట్టుగా చెప్పుకోవడం మాత్రం ఆ ప్రభుత్వానికి చెంపట్టుగా కంది శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. అలాగే కంది శ్రీనివాసరెడ్డి కూడా తానుకు ఒకటే లక్ష్యం అని, తాను ఒక లక్ష్యం కోసం మాత్రమే ఆదిలాబాద్ వచ్చానని చెప్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి, ఆదిలాబాద్ ప్రజలకు, తను పుట్టి పెరిగినటువంటి ఒక ఆదిలాబాద్ జిల్లాకి ఏదైనా మంచి చేయడమే తన లక్ష్యం అని చెప్తున్నారు. అలా మంచి జరగాలంటే ముందుగా కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఒక జోగు రామన్న ఓడిపోవడంగా చెప్తున్నారు. జోగు రామన్నను ఓడించడం కోసం తనకున్నటువంటి సంపాదనలో ఆఖరి రూపాయి వరకు కూడా ఖర్చు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. జోగు రామన్న ఓటమే తన లక్ష్యం అంటున్నారు ఆయన. అంటే పార్టీలు ఏవైనా సరే ఒకటే తన లక్ష్యంగా, జోగు రామన్న ఓటమే తన ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక కంది శ్రీనివాసరెడ్డి కూడా అడుగడుగున్న సంపూర్ణ మద్దతు సహకారం లభిస్తుంది. ఎక్కడ చూసినా కూడా, ఏ పల్లెలో చూసినా కూడా, ఏ గ్రామాన కూడా పూర్తిగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. ఈ వ్యతిరేక పవనాల్ని, ఎందుకంటే అడుగడుగున కంది శ్రీనివాసరెడ్డికి అపూర్వ ఆదరణ పెరుగుతోంది. కంది శ్రీనివాసరెడ్డి తమ గ్రామానికి వచ్చినటువంటి ఒక ప్రజానాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజలు గుండెలకు హత్తుకుంటున్నారు. ఆయన వెంట తిరుగుతున్నారు. మేమంతా మీ వెంట ఉంటామంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇలా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక పూర్తి ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ, కంది శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.